పీసీఓడితో బాధపడుతున్నారా? పీసీఓడిని జయించలేకపోతున్నారా? అసలు పీసీఓడి అంటే ఏంటి? ఇవన్నిటికీ డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై చేసేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ RNO. చాలా మంది అమ్మాయిలు, మీకోసమే ఈ వీడియో. అమ్మాయిలు ఏంటంటే పీసీఓడితో బాధపడుతూ ఉంటారు. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ హార్మోన్స్. అంటే కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి హార్మోన్స్ అనేవి. ఇక్కడ మెయిన్ గా మెయిల్ హార్మోన్స్, మగవాళ్ళల్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి ఇక్కడ ఆడవాళ్ళల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి పీసీఓడి కండిషన్స్ లో. ఓకేనా? మగవాళ్ళలో ఉన్న హార్మోన్స్ రిలీజ్ అయ్యేవి ఇక్కడ ఆడవాళ్ళల్లో రిలీజ్ అవుతాయి. అవి ఆండ్రోజన్స్ అంటారు. వాటి వల్ల ఈ పీసీఓడిలో ఏమైందంటే అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అంటే మీసాల్లాగా రావడం, ఇక్కడెక్కడ హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? పీసీఓడి కండిషన్లో. పీసీఓడి అంటే మీకు అర్థమైంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇదేంటంటే ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ శాతం రిలీజ్ అవుతాయి. అది కూడా ఆండ్రోజన్స్ నార్మల్ కంటే కూడా ఎక్కువగా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ మెచ్యూర్ అవ్వదు. మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల ఆ ఎగ్స్ అనేవి సిస్ట్ కింద మారిపోయి ఆ ఓవరీస్ లోనే, ఆ యుట్రస్ లోనే ఉండిపోయి అతికిపోయి ఉంటాయి అన్నమాట. దీన్నే పాలిసిస్టిక్, అంటే పాలి అంటే మెనీ సిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని కూడా అంటారు. ఓకే, అసలు ఎందుకు వస్తుందయ్యా అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే సరిగ్గా పోకపోవడం వలన, సరైన తిండి తినకపోవడం వలన, అలాగే బయట ఫుడ్ తినడం వలన, స్ట్రెస్ ఉండడం వలన, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ తో ఉన్న వాళ్ళు కూడా ఈ పీసీఓడితో బాధపడుతున్నారు. ప్రీవియస్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే మీకు ఈ పీసీఓడి అనేది అటాక్ అవుతుంది. అసలు పీసీఓడిలో సిమ్టమ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ ఉంటాయి. అంటే ఒక నెలలోనే 2 సార్లు డేట్స్ వచ్చేయడం, పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే బాగా వెయిట్ గెయిన్ అయిపోవచ్చు, పింపుల్స్ వస్తాయి, అన్వాంటెడ్ ఎయిర్ అని చెప్పాను కదా, మీసాల్లాగా గెడ్డాల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఓకేనా? బాగా స్కాల్ప్ అంతా కూడా థిన్ గా ఫామ్ అయిపోతుంది, గట్టిగా ఉండదు. ఇదంతా కూడా మీకు ఉన్న సిమ్టమ్స్. ఇన్ఫెర్టిలిటీ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ రాకపోవచ్చు అన్నమాట. ఇది డేంజరసా? పీసీఓడి అనేది డేంజరసా అంటే డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ పెరగవచ్చు, మీ స్ట్రెస్, అన్కంట్రోలబుల్ స్ట్రెస్ రావచ్చు. ఎందుకంటే ఆలోచించి మీకు పీసీఓడి తగ్గదేమో అని ఆలోచించి బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, స్ట్రెస్, అలాగే కొన్ని సార్లు హార్ట్ అటాక్ కూడా రావచ్చు అన్నమాట. హార్ట్ డిసీజెస్ కూడా రావచ్చు. ఇవన్నీ కూడా ఈ టెన్షన్, ఈ ఒత్తిడి వల్ల హార్ట్ కూడా ప్రభావం జరుగుతుంది. కాబట్టి కొన్ని కండిషన్స్ మాత్రంలోనే నేను ఇది చెప్తున్నానండి. కొన్ని ఫిమేల్స్ లో ఈ సిమ్టమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇది దెర్ ఈస్ నో పర్మనెంట్ ట్రీట్మెంట్. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది లేదు. మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకున్న బట్టి ఇది ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఇది మార్చుకోగలరా అంటే చక్కగా మార్చుకోగలరు. మీ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోగలరు. సరైన టైంకి ఫుడ్ తీసుకోవడం, సరైన టైంకి నిద్రపోవడం, మంచి డైట్ తీసుకోవడం, బయట ఫుడ్ తినకపోవడం, అలాగే వేడి చేసే ఫుడ్ కూడా మీరు తినకపోవడం అనేది మీ డైట్ కంట్రోల్ బట్టే పీసీఓడి అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పీసీఓడిలో ట్రీట్మెంట్ లేదు. కాకపోతే పీసీఓడిలో మనం చేసుకునే కొన్ని మేనేజ్మెంట్ వల్ల దాన్ని మనం పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. మీ స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేయాలి, మీ వెయిట్ని లాస్ అవ్వాలి, డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ కూడా లేటర్ ఆన్ మీరు చేయాల్సిన పనులు. మీరేమి బాధపడాల్సిన అవసరం లేదండి. పీసీఓడితో అందరూ బాధపడుతూ ఉంటారు. పీసీఓడి అనేది ఒక కామన్ అనే చెప్పాలి. ఈ పీసీఓడిని ప్రతి ఒక్కళ్ళు కూడా జయించారు, మీరు కూడా జయిస్తారు. ఇంకా సీరియస్ కండిషన్ ఏంటంటే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి పిల్లలు పుడతారు, కొంతమందికి పిల్లలు పుట్టకపోవచ్చు. అది కొన్ని సిమ్టమ్స్ వల్ల ఉంటుంది.
ఇది మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలో కూడా నేను చెప్పాను. మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీ హెల్దీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకున్న బట్టే ఈ పీసీఓడిని మీరు జయించగలరు. ప్రతి ఒక్కళ్ళు కూడా జయించగలరు. మీరు ప్రెగ్నెన్సీ వచ్చి నాకు సక్సెస్ఫుల్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చితే కంటెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్. అమ్మాయిలు మీకోసమే ఈ వీడియో కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి ఎవరైతే కనుక పీసీఓడితో బాధపడుతున్నారో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.